లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? అభ్యర్థుల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? సిట్టింగ్ సీట్లలో టికెట్లు మళ్లీ వాళ్ళకేనా లేక తెర మీదికి కొత్త ముఖాలు వస్తాయా? వాళ్ళకంటే మాకేం తక్కువ అంటూ సీన్లోకి దూసుకొస్తున్న నేతలెవరు? లోక్సభ సీట్ల కేంద్రంగా తెలంగాణ బీజేపీలో ఏం నడుస్తోంది? లోక్సభ ఎన్నికల కోసం సకల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టాలన్న టార్గెట్తో గెలుపు గుర్రాల కోసం వేటాడుతోంది. రకరకాల లెక్కలు ఎక్కాలతో అభ్యర్థుల ఎంపికపై నజర్ పెట్టింది అధిష్టానం. అదే సమయంలో ఆశావహుల సంఖ్య కూడా పెరిగిపోతోందట. అయోధ్యలో రామమందిర నిర్మాణం, మోడీ చరిష్మా కలిసొచ్చి గెలుపు తేలికవుతుందన్న అంచనాలతో ఎవరికి వారు సీటు మాకంటూ ఓ రేంజ్లో లాబింగ్ చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లోనే చాలా చోట్ల ఓట్ల శాతం గణనీయంగా పెరిగినందున లోక్సభ ఎలక్షన్స్ టైంకి అది ప్లస్ అవుతుందే తప్ప ఏమాత్రం తగ్గదని, అందుకే తాము కూడా తగ్గేదెలే అంటున్నారట బీజేపీ ఆశావహులు. దీంతో ఆ లిస్టు కూడా రోజురోజుకు పెరిగిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. రిజర్వ్డ్ సీట్లు, సిట్టింగ్ స్థానాలకు సైతం పోటీ విపరీతంగా పెరిగిపోతోందట. కొందరు నాయకులైతే సిట్టింగ్ ఎంపీల కంటే మేమేం తక్కువ అంటూ టికెట్ రేస్లోకి దూసుకొస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీ సీట్లున్నాయి. అందులో సికింద్రాబాద్ మినహా మిగతా 3 చోట్ల పలువురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారట. వాళ్లకంటే మేమేం తక్కువ అని కూడా పార్టీ పెద్దల్ని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్ సీటు కోసం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారట. సిట్టింగ్ ఎంపీ అరవింద్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఈసారి అభ్యర్థిని మార్చాలని పార్టీ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఆశావహులు కూడా టికెట్ కోసం స్పీడ్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. యండల లక్ష్మీనారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్తో పాటు మరో 2 సీరియస్ ట్రయల్స్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు కరీంనగర్ సీటు కోసం ఓ మీడియా సంస్థ అధినేత ప్రయత్నాల్లో ఉన్నారట. మరోవైపు నియోజకవర్గంలోని బండి సంజయ్ వ్యతిరేక వర్గం నేతలు ఈసారి అవకాశం మాకే కావాలంటున్నట్టు తెలిసింది. పార్టీ సీనియర్ సుగుణాకర్ రావు ఈ టికెట్ అడుగుతున్నారట. ఆదిలాబాద్లోనూ అదే పరిస్థితి. సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇవ్వొద్దని ఆ పార్లమెంట్ సీటు పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయంగా ఇంకా ఆ పార్టీలో చేరని ఒక నేత పేరు సూచిస్తున్నారట. రమేష్ రాథోడ్తో పాటు ఒకరిద్దరు పార్టీ నేతలు ఆదిలాబాద్ మీద ఆశలు పెట్టుకున్నారట. ఇక సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి పోటీ చేయకుంటే తమకు అవకాశం ఇవ్వాలని కొందరు అడుగుతున్నట్టు తెలిసింది. కిషన్ రెడ్డి పోటీలో ఉంటారా లేదా అన్నదాన్ని బట్టి వాళ్ల అవకాశాలుంటాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో తెలంగాణ బీజేపీలో సీటు పోటీ రసవత్రంగా మారుతోంది. చివరికి సిట్టింగ్లకే మరో ఛాన్స్ దక్కుతుందా లేక కొత్త ముఖాలు తెర మీదకొస్తాయా అన్నది చూడాలి.